హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మా ఇంటి చుట్టుపక్కన ఇలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువగా ఇండ్లు ఉండవు అనమాట ఇప్పుడిప్పుడే ఇండ్లు అవుతున్నాయి అక్కడోటి అయితే ఉన్నాయి అయితే ఇంకా ఈరోజు అయితే మంగళవారం ఫాస్టింగ్ కాబట్టి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను మొత్తం వాటర్ అంతా కొట్టేసి ఇంట్లో కూడా తడిగుడ్డ పెట్టేసి ఇంకా ముగ్గులు కడపక ముగ్గులు అన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా దేవునికి దీపం అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఈరోజు మంగళవారం కదా ఇంకా ఊదైతే వేస్తున్నాను ప్రతి మంగళవారం శుక్రవారం కంపల్సరిగా ఇంట్లో ఊదైతే వేస్తానన్నమాట ప్రొద్దున సాయంత్రం మంగళవారం శుక్రవారం రోజు కంపల్సరిగా వేస్తాను ఇలా ఊదు వేయడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలా ఊదు వేసేసి కొంచెం దేవుని పట్టాలు చిన్నగా పెడితే ఒక టెంపుల్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది తర్వాత ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు మామూలుగా ఈరోజు అయితే మంగళవారం కాబట్టి ప్రసాదం కోసమని కొంచెం పులిహోర చేసుకొని వెళ్తే ఇంకా బాబు కొంచెం ఉంచేస్తే ఇంకా అదైతే ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అనమాట ఈ పులిహోర తినేసి ఇంకా బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోగానే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఈ ఫాస్టింగ్ ఉన్న రోజు కొంచెం ఇంట్లంతా క్లీన్ చేసుకోవడం కడగడం ఇదంతా ఉంటుంది కదా కొంచెం పని ఎక్కువే ఉంటుంది టైం కూడా ఎక్కువ అవుతుంది రోజు కంటే ఇంకా ఈ 2 రోజులు అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట మంగళవారం శుక్రవారం శనివారం ఈ 3 రోజులు అయితే పని ఎక్కువగా ఉంటుంది నాకైతే ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చి రాగానే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నాను టీ తాగకపోతే నాకైతే పొద్దున్నే తలనొస్తుంది ఇంకా తొందరగా వంట కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇవాళ ఇంట్లోనే కొంచెం ఎడిటింగ్ పని అట్లా ఉందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ముందుగా అయితే ఇంకా వంట అయితే చేసేసాను వంకాయను తర్వాత అలచింతకాయ కర్రీ అయితే వండేసాను ఇంకా ఈరోజు మా వారికి ఫాస్టింగ్ కాబట్టి పిల్లలకు నాకు వంటే కాబట్టి ఇంకా ముగ్గురు కోసమే కొంచెంగా కర్రీస్ అయితే వండేసాను ఆల్చింతకాయ కొంచెం ఉందని అందులో ఒక ఆలుగడ్డ అయితే వేసి వండాను టేస్ట్ బాగుంటుంది ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ పైకి అయితే వచ్చేసాను ఇక్కడైతే బట్టలు పొద్దున వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట ఇంకా నేను వాషింగ్ మిషన్ని పైన పెట్టేశాను ఇక్కడైతే మనకి పని కింద అయితే నాకు ప్లేస్ అయితే లేదండి అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్ బంగ్లా పైన పెట్టుకున్నాను ఇక్కడనే వాటర్ కనెక్షన్ ఇప్పించేసి ఇంకా ఇక్కడే పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడే బట్టలు వేసేసి అవి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఎండేసి కిందికి వచ్చేస్తాను అనమాట ఇలా నాకు పని అయితే ఈజీ అవుతుందని చెప్పేసి ఇంకా కింద కూడా నాకు ఎక్కువగా ప్లేస్ అది లేదు పార్కింగ్కి బండ్లు అది పెట్టడానికే సరిపోతుంది ఇంకా ప్లేస్ ఎక్కువగా లేదని చెప్పేసి ఇంకా పైన అయితే పెట్టేశాను అనమాట ఇక్కడనే పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ ఇక్కడనే బట్టలు అవి వేసి తర్వాత ఇక్కడే ఎండేస్తాను అనమాట తర్వాత ఇంకా కిందికి రాగానే కొంచెం సేపటి తర్వాత ఇంకా ఈరోజు కొబ్బరి లడ్డు చేయమన్నారు ఇంకా అని చెప్పేసి కొబ్బరి లడ్డు అయితే చేస్తున్నాను మా చిన్నబాబు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెడదామని చెప్పేసి ఇంకా కొబ్బరిలో అయితే ఇలా మొత్తం తురుముతున్నాను నేను చాలా సింపుల్గా చేస్తానండి మామూలుగా కొబ్బరి లడ్డు కోసం బెల్లాన్ని పాకం పట్టడం అట్లా ఏం చేయను మామూలుగా కొబ్బరిని మంచిగా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా ఒక కప్పు 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం అట్లా వేసి ఇంకా బాగా కలుపుకుంటాను అనమాట ఇక్కడ 4 కప్పుల కొబ్బరి అయింది 2 కప్పుల కొబ్బరిని మంచిగా తురుముకొని వేసేసి ఇంకా మంచి కొబ్బరి అయితే ఇంకా మంచి బెల్లం అయితే ఇంకా డైరెక్ట్గా అలాగే వేసేస్తాను అనమాట ఇంకా ఇలా వేసేసి మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలిపేసుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా లాస్ట్లో కొంచెం ఇలాచి అయితే వేసేసాను ఇంకా వేసేసి ఇంకా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే కట్టేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అంటే మామూలుగా చాలామంది ఏంటంటే కొబ్బరి లడ్డు చేయడం కోసం బెల్లం పాకం అట్లా పడుతూ ఉంటారు కదా అట్లా పట్టనవసరం లేదు ఇలా మనం డైరెక్ట్గా ఒక 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం వేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట టేస్ట్ కూడా స్వీట్ కూడా ఎక్కువ అట్లా ఏమీ అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా లడ్డూలు అయితే కట్టేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇలాగే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ